చేద్దాం. నూతన సంవత్సరం 2022లో మొట్టమొదటి పునరుద్ధానపు దినంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరంలో నేను మన 31st నైట్ చెప్పిన వాక్యంలో కూడా దేవుని సన్నిధిని మనం ఎక్కువగా కోరుకోవాలని, దేవుని సహవాసంలో మనం ఉండాలనే మాట చెప్తూ వచ్చాను. అంటే ఆత్మలో, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని, ఆత్మలో ఎదుగుతూ ఉండాలి అని చెప్పి, ఆత్మలో వెనక్కి వెళ్ళకూడదు, ఆత్మలో వెనక్కి వెళ్ళకూడదు, ముందుకి వెళ్తూ ఉండాలి. ఏదైనా ఒక విషయంలో ప్రమోషన్ వచ్చిన అబ్బాయిని ప్రమోషన్ తీసేసి వెనక్కి కూర్చోబెడితే ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. అలాగే మనం కూడా దేవుళ్ళో పైకి వెళ్ళాలి, కానీ దేవుళ్ళో వెనక్కి రాకూడదు. అది బాగా మనమే గమనించుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందో ఈరోజు వాక్యంలో నుంచి, దేవుల్లో ఎదుగుతూ ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. వర్ధిల్లుట అనే వాక్యం మీద, వర్ధిల్లుట, ఫలభరితంగా ఉండుట, ఆశీర్వదింపబడుట అనే మాటలు, వర్ధిల్లుట అనే వాక్యం మీద ఈరోజు 2 మాటలు మన సమయాన్ని బట్టి చెప్తాను. ప్రభు చేతి పెట్టి మిగిలిన 2 మాటలు వచ్చే వారం ధ్యానం చేద్దాం సమయాన్ని బట్టి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. వర్ధిల్లుట, ఎవరు వర్ధిల్లుతారు? ఎలాంటి వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు? అది ఈరోజు ప్రసంగం. అందరికీ వర్ధిల్లాలి అనుందా? అభివృద్ధి చెందాలి అనుందా లేదా? బాగా ఉండాలి. యోహాను రాసిన 3వ పత్రిక బైబిల్ వెనకలో ఉంటుంది అనమాట. 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక. ఎవరు వర్ధిల్లుతారు? ఎలాంటి వ్యక్తులు వర్ధిల్లుతారు? ఏమండి, అర్థమైందా? ఎవరు వర్ధిల్లుతారు? ఎవరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు? పోలేండి, 2021 సంవత్సరం ఎలాగో అయిపోయింది, ఈ సంవత్సరంలోనే కొంచెం బాగా ఉండాలండి, బాగా వర్ధిల్లాలి, మేము బాగా అభివృద్ధి చెందాలండి అనుకుంటాం మనం కదా. ఈ సంవత్సరం అన్నా అప్పుడు ఏం అవ్వలేదు, ఈ సంవత్సరం అన్నా మా ఇంట్లో కార్యాలు జరగాలండి అని, అంటే వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అనేది మనందరికీ ఉండే కోరిక. తప్పనిసరిగా కోరిక కూడా ఉండాలి, వర్ధిల్లాలి అనే కోరిక కూడా ఉండాలి. మరి ఎవరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు? ఎలాంటి వ్యక్తులు వర్ధిల్లుతారు? దేవుడు ఎలాంటి వ్యక్తుల్ని పక్షపాతం లేకుండా, వాక్యం చెప్పేవాళ్ళకైనా వినేవాళ్ళకైనా ఏ విధమైన వ్యక్తులు వర్ధిల్లుతారు అనేది ఈరోజు మన ప్రసంగం. దాంట్లో మొట్టమొదటి మాట నేను చెప్తున్నాను. యోహాను రాసిన 3వ పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లితే నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావు, సుఖంగా ఉంటావు. అక్కడ ఏం మాట రాశారు? సౌఖ్యము అంటే అర్థం ఏంటి? సుఖంగా, సౌఖ్యముగా జీవించుట అని అర్థం కదా. ఆత్మలో వర్ధిల్లాలి. అలా ఆత్మలో వర్ధిల్లితే మనము మిగిలిన విషయాలన్నింటిలో కూడా వర్ధిల్లుతాం. మరి ఏ విషయాలు ఉంటాయి మనకి మిగిలిన విషయాలంటే? మనకి భూమి మీద చాలా చాలా విషయాలలో వర్ధిల్లాలి. ఉద్యోగంలో వర్ధిల్లాలి, ఏమండి, కుటుంబంలో వర్ధిల్లాలి, పిల్లలు వర్ధిల్లాలి, పిల్లలు పైకి రావాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి. అలా మరి ఇంటి పరిస్థితులు వర్ధిల్లాలి, ఇంటి పరిస్థితులు అభివృద్ధిలోకి రావాలి. మన అందరికీ కూడా మరి మిగిలిన విషయాలు అన్నీ కూడా వర్ధిల్లాలి. అయితే దేవుడు ఎవరిని వర్ధిల్లింప చేస్తానని చెప్తున్నాడంటే ఈ వచనంలో, ఆత్మీయ జీవితంలో ఎవరైతే వర్ధిల్లుతారో అప్పుడు అలాంటి వ్యక్తులను దేవుడు వర్ధిల్లింప చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అందరికీ కావాలి, అయితే ఒక కండిషన్ ఉన్నదన్నమాట. అది దేవునిలో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో, దేవునిలో లోతుకి ఎవరైతే నడిపించబడతా ఉంటారో, దేవునిలో రోజుకి ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళని దేవుడు అన్ని విషయాలలో, కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో,
పెద్దల విషయంలో, ఆర్థికపరమైన విషయాలలో, ఉద్యోగ సంబంధమైన విషయాలలో, వివాహ సంబంధమైన విషయాలలో తప్పనిసరిగా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఎప్పుడు? ఆత్మలో మనం వర్ధిల్లుట. ఆత్మలో అంటే దేవుడిలో లోతుకి నడిపించబడుట కదా. మనము ఇంతకుముందు సంవత్సరం వరకు అసలు ప్రార్థనే చేయలేదనుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళని అయితే కొద్ది సమయం ఎప్పుడైనా ఖాళీ ఉంటే చిన్న చిన్న ప్రార్థనలు చేస్తున్నాం. అట్లా కాకుండా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ప్రార్థనలో ఎదగటం, ఇంకా కొంచెం దేవుని యొక్క వాక్యంలో ఎదగటం, ఇంకా దేవుని యొక్క సహవాసంలోకి రావడం, ఎదగటం, అవన్నీ కూడా ఆత్మలో వర్ధిల్లుట అని అర్థం. దీంట్లో చూడండి, భోజనం చేయడం కానీ, పానం చేయడం కానీ, ఆ విషయాలు ఏమీ లేవు చూసారా దీంట్లో. అందుకే దేవుని రాజ్యం అనేది భోజనము పానము కాదు, కానీ నీతి కలిగి ఉండటం, సమాధానం కలిగి ఉండటం, పరిశుద్ధాత్మ శక్తితో ఉండటం అని అర్థం. బైబిల్లో అర్థము అని చెప్పి వాక్యంలో రాసింది. కాబట్టి మొదటిగా ఎవరు వర్ధిల్లుతారండి అని అంటే, ఈ విధంగా వాక్యములో బాగా ఎదిగేవారు, సహవాసములో దేవుని పిల్లలతో సహవాసంలో ఉండేవారు. బైబిల్లో హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు చక్కటి మాట అన్నారండి. చాలా మంది వర్ధిల్ల లేకపోవడానికి గల కారణాల్లో ఒక కారణాన్ని చెప్తే ఆయన అంటారు, వాక్యము విన్న వాళ్ళు దేవుని సహవాసంతో కలిసి ఉండటం లేదు కాబట్టి దేవుని కార్యాలు వాళ్ళు చూడలేకపోతున్నారు అని రాసింది ఫిబ్రవరి రాసిన పత్రిక. అందుకని సహవాసంలో ఉండటం కూడా చాలా చాలా మనకి స్ట్రెంగ్త్ అనమాట. చాలా బలాన్ని, శక్తిని మనకి ఇస్తూ ఉంటుంది. మనకి కొన్ని విషయాలు అర్థం కాదు, కానీ వాక్యాన్ని మనం సంపూర్ణంగా నమ్మితే తప్పనిసరిగా గొప్ప కార్యాలు జరిగినప్పుడు మీరు దాని రుచిని ఎరుగుతారు. హల్లెలూయా. చూడండి, లోక సువార్త 5వ అధ్యాయంలో మరి పేతురు వల వేసినప్పుడు ఒడ్డున చూడండి, లోపలికి వెళ్ళకుండా మనకి తెలుసు సముద్రం లోపలికి వెళితే, నేను చాలాసార్లు చెప్పాను, అమూల్యమైన ముత్యాలు పగడాలు తయారవుతాయి లోపల వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు. సముద్రానికి గట్టున ఉంటే, సముద్రపు ఒడ్డున ఉంటే కనీసం మనకి గులక రాళ్ళు కూడా దొరకవు. ఒడ్డునుంటే ఏమి ఉండవు కదా, చిల్ల పెంకులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆ పెంకులు పట్టుకుంటే చేతుల్ని గుచ్చుతాయి, కాళ్ళని గుచ్చుతాయి అవి, అవునా కదా. బీచ్ దగ్గరికి వెళ్ళి పెంకులు లాంటివి పట్టుకున్నారనుకోండి, అవి చేతులు గుచ్చేస్తాయి, కాళ్ళకు కూడా గుచ్చేస్తూ ఉంటాయి. ఎందుకని? ఒడ్డునుంటే అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ లోతుకి వెళితే గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు అంటే ఫలము మనకి కలుగుతుంది. ఇప్పుడు మనం కూడా దేవునిలో లోతుకు నడిపించాలి. యేసు ప్రభు పేతురు దగ్గరకు వచ్చి, పేతురు నీ దోణిను లోతుకు నడిపించు అని అన్నారా లేదా ప్రభు అన్నారు, నువ్వు మరి కాదు ప్రభు, రాత్రంతా చాలా కష్టపడ్డాను నేను, నువ్వేమో కార్పెంటర్వి, నేనేమో ఇదే ఉద్యోగం ఫిషర్మ్యాన్, మేమంతా, నువ్వు కార్పెంటర్ ఉద్యోగం పనులు మీ అన్నీ నీకేం తెలియదు ప్రభు అని అనకుండా ఒక్కసారి లోతుకి వెళ్ళి, పేతురు కొంచెం లోపలికి వెళ్ళి, ఇంకా ఎందుకు బయట ఉండి అలా వలలు వేస్తూ ఉంటావు, ఏంటి నీకు ప్రయోజనం, అలా ఈ పక్కనే వలలు వేస్తూ ఉంటావు, చేపలు పట్టలేదని బాధపడతా ఉంటావు, నువ్వు ఒకసారి కొంచెం లోతుకి వెళ్ళి వేసి చూడు అని అంటే, దేవుడి మాటకి లోపలికి వెళ్ళాక అతడు వల వేయగానే విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారన్నమాట. ఎవరైతే దేవుళ్ళు లోతుగా ఉంటారు, లోతుకి నడిపించబడాలి, వాక్యములో ఇంకా ఎదగాలి, మనం ప్రార్థనలో ఇంకా ఎదగాలి, సహవాసాల్లో కూడుకోవడంలో ఇంకా బాగా ఎదగాలి. అర్థమైందండి? అట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు అది లోతుకి నడిపించబడుతూ ఉంటే కనుక మనం విస్తారమైనటువంటి ఆ చేపలు పేతురు పట్టుకున్నట్లుగా మనకి కూడా విస్తారమైనటువంటి దీవెనలు కలుగుతాయండి. నువ్వు ఎదిగిన కొద్దీ కూడా దేవునిలో, ఆ కుటుంబంలో, జీవితంలో కూడా వర్ధిల్లుతూ ఉంటాం అన్నమాట. మనం లోతుకి నడిపించబడితే కనుక విస్తారమైన ఆశీర్వాదాలు మనం చూడగలం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, మరి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకి కలుగుతూ ఉంటాయి. ఇంకా లోతుకి వెళ్ళిన వాళ్ళకి లోతైన పశ్చాత్తాపపు హృదయం ఉంటుందండి. అలాంటి హృదయం కలుగుతుంది. చాలా మంది హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు, వాళ్ళు లోతుకి నడిపించబడని వారు అని అర్థం అన్నమాట. అలాంటి వ్యక్తులు బైబిల్ ప్రకారం ఎవరైతే ఇట్లా మరి సరిగ్గా లోతుకి వెళ్ళరో వాళ్ళకి లోతైన పశ్చాత్తాపపు హృదయం అనేది ఉండదండి.
వాళ్ళని సమర్థించుకుంటారు అనమాట. వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఏదో ఒక సాకు చెప్తా ఉంటారు, ఏదో ఒక కారణాలు చెప్పుకుంటారు, వాళ్ళు సమర్థించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు లోతుకి నడిపించబడని వ్యక్తులు, వాళ్ళు ఒడ్డునే ఉన్నారనమాట. అందుకే వాళ్ళలో ఆ విధానం కనిపిస్తుందని బైబిల్లో ఉన్న మాటలు బట్టి నేను మీకు వివరణ ఇస్తున్నాను అనమాట. ఈరోజు మన జీవితాల్లో లోతుకి నడిపించబడితే విస్తారమైన దీవెనలు కలుగుతాయి. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే లోతైన పశ్చాత్తాపపు హృదయం కలుగుతూ ఉంటుంది. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే మనం వర్ధిల్లుతాము, మన ద్వారా మిగిలిన వాళ్ళు కూడా వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఫలించితే మన ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదం. క్రైస్తవ జీవితంలో, విశ్వాసపు జీవితంలో నేను ఒక్కదాన్నే దీవించబడాలనే సూత్రం పూర్తిగా లేదు, జీరో. మన ద్వారా మనం వర్ధిల్లాలి, మన ద్వారా అందరూ కూడా వర్ధిల్లాలి. అది బైబిల్ సూత్రం. లోతుకి అంటే ఆత్మలో ఎదుగుతూ ఉంటే లోతైనటువంటి పశ్చాత్తాపం వస్తుంది. ఆత్మలో ఎదుగుతూ ఉంటే విస్తారమైన ఐశ్వర్యము, ఆశీర్వాదం కలుగుతుంది. పర సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. లోతుకి నడిపించబడితే తప్పనిసరిగా వాళ్ళు మాటకి విధేయత చూపిస్తారు. దేవుని మాటకు వాళ్ళు విధేయత కలిగి ఉంటారు. ఎంత దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నాడంటే, కొంచెం లోపలికి వెళ్ళి పేతురు వల నువ్వు ఎంతకి బయటేస్తే ఏంటి ఉపయోగం అవుతుంది, నీ వలను తీసుకెళ్ళి బయట ఎదగాలి ఆత్మలో. చెప్పండి, మనము ఆత్మలో ఎదగాలి. 2022లో మనము ఆత్మలో ఎదగాలి అనే బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవా, నేను నా జీవితంలో ఆత్మలో ఎదగాలి ప్రభు, సహవాసంలో ఎదగాలి, నేను ఇంకా ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి ప్రభు, ఉపవాస ప్రార్థనలు మానకూడదు ప్రభు, ఉపవాసం ఉండి నీ సన్నిధిలోకి వచ్చి నేను ప్రార్థన చేసుకోవాలి ప్రభు. వీళ్ళు ఆత్మలో ఎదిగేవాడు. ఇలాంటి వాళ్ళని అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా చేస్తానని యోహాను రాస్తూ చక్కటి మాటలు అన్నారు. మిగిలిన విషయాలంటే ఏంటి? మనం భోంచేసే విషయం, మన వస్త్రాలు ధరించే విషయం, మన పిల్లల భవిష్యత్తు విషయం, మన పిల్లల ఉద్యోగాల విషయం, ఏమండి మన యొక్క కుటుంబ సమస్యల విషయం, ఇంకా చెప్పలేని సమస్యలు కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. అవన్నిటినీ కూడా మానవులకు తెలియకపోయినా హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు అవన్నీ కూడా సరిచేస్తూ ఉంటాడు. ఇది సరి చేసుకోనంతకాలం ఇది ఇలాగే ఉండిపోతా ఉంటుంది. ఆత్మలో ఎదగకుండా ఉంటే మిగిలిన విషయాల్లో కూడా ఎదగలేము. అలా కాకుండా ఆత్మలో ఎదిగేటట్లుగా మనము, అందుకే యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతికితేనే అప్పుడు అవన్నీ ఇస్తానని ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పారు. అలా మనసుని స్థిరపరుచుకుని శరీరాన్ని నలగొట్టుకొని, చెప్పండి, దేన్ని నలగొట్టాలి? శరీరం మంచిది కాదండి, దీనికి ఎప్పుడైనా సుఖం కావాలన్నమాట. ఈ శరీరానికి ఎప్పుడు సుఖంగా ఉండాలి. బాగా తిను, బాగా పడుకో, ఆరోగ్యంగా ఉంటావు, నీకు అనారోగ్యం వస్తే నేను ఎవరు చూస్తారని చెప్తుంది. శరీరం మంచిది కాదు. దీన్ని పౌలు గారు అంతటా ఆయన దీన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నారు. మనం కూడా దీన్ని నలగొట్టుకుంటేనే తప్ప ముందుకు వెళ్ళలేదు. ఈ శరీరం మంచిది కాదు, పడుకోమంటది అన్నమాట, అలసిపోయేవంటది, నిన్ను ఎవరు చూస్తారు బాగోపోతే అంటది అన్నమాట. నిన్ను చూసేది ఎవరు? దేవుడే మనల్ని చూస్తాడు. ఎంతమంది ఇట్లా బయటికి వెళ్ళినాళ్ళు మరణ వార్తలు విన్న సందర్భాలు ఎన్ని చూడలేదు మన జీవితంలో. ఎంత టైం పడుతుందో మనం వెళ్ళిపోవడానికి. కాబట్టి ఏమిటన్నా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఈ సంవత్సరంలో దేవుల్లో ఎదగండి. అది ఆత్మలో ఎదిగితే డబ్బులు అంటారా, డబ్బుల కోసం అంటారా, మనము దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే అవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. తప్పనిసరిగా వస్తాయి, రాకుండా ఏమి ఉండవు. దేవుల్లో మనం ఎదుగుతూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే, డబ్బు ప్రధానమైనది కాదు. డబ్బే ప్రధానమైతే సెకండ్ వేవ్లో అంతమంది చనిపోయే వాళ్ళే కాదు కదా. కాబట్టి జాగ్రత్త. మనము ఆత్మలో ఎదిగితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. వర్ధిల్లుట. రెండో పాయింట్, దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం చూడండి. సెకండ్ పాయింట్, ఎవరు వర్ధిల్లుతారు? దేవుడు ఎవరిని వర్ధిల్లింప చేస్తాడు? అది మన యొక్క మాటలు. మొదటి మాట, ఆత్మలో వర్ధిల్లిన వారిని వర్ధిల్లింప చేస్తాడు. ఇంటిని బయట, ఇంట బయట కూడా మిగిలిన విషయాలన్నింటిలో కూడా మనం వర్ధిల్లుతాము. రెండవ పాయింట్, ఇంకా ఎవరెవరు వర్ధిల్లుతారు అని అంటే, ఎవరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడంటే
రెండో దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవుడు ఇంకా ఎవరిని వర్ధిల్లింప చేస్తాడు? రెండో పాయింట్, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చెప్పండి మాట ఏంటి? వర్ధిల్లెను. ఎవరు వర్ధిల్లారు? హిజ్కియా అనే యూదా రాజు. రెండో దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనాన్ని నేను మీకు చదివి వినిపించాను. ఏమండి, ఇక్కడ చూస్తే కనుక వర్ధిల్లుట, ఎవరు వర్ధిల్లుతారులో సెకండ్ పాయింట్, ఎవరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు, ఎవరు ఫలభరితంగా ఉంటారు ఈ సంవత్సరంలో అంటే చూడండి, ఒకటి ధర్మశాస్త్ర విషయంలో కానీ, అంటే వాక్య విషయంలో కానీ, ధర్మముగా నీతిగా ఉన్నవాడి విషయంలో కానీ హిజ్కియా తను ఏ పనైనా సరే ప్రతిదీ కూడా హృదయపూర్వకముగా చేసేవాడు. మనం హృదయపూర్వకముగా దైవ పనిని హృదయపూర్వకంగా చేస్తే మనం వర్ధిల్లుతాము. ఏమేమి విషయాల్లో అతడు హృదయపూర్వకంగా చేశాడో నేను ఇదంతా 31వ అధ్యాయం అంతా చదివాను. హిజ్కియాని దేవుడు వర్ధిల్లింప చేశాడు. బైబిల్లో దావీదు తర్వాత యూదా రాజుల్లో గొప్ప వ్యక్తులుగా మాట్లాడుకునే వ్యక్తి హిజ్కియా. హల్లెలూయా. ఫస్ట్ కింగ్ అంటే గొప్పగా మాట్లాడి దేవుడితో బాగా ఉన్నారండి అని మాట్లాడుకునే విషయాల్లో ఫస్ట్ కింగ్ ఎవరంటే దావీదు. రెండవ రాజు ఎవరంటే హిజ్కియా. రెండవ రాజు హిజ్కియా అన్నమాట. కాబట్టి హిజ్కియా గురించి ఏమని రాస్తుందంటే ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ప్రారంభించిన ప్రతి పనిని కూడా అతను హృదయపూర్వకంగా జరిగించడం జరిగింది. మనము చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎక్కువ మన కుటుంబాలు, ఇక్కడ మన సహవాసాల్లో ఉన్నటువంటి కుటుంబాలు అందరూ కూడా ఎక్కువ మంది 100కి 90 మంది యేసు ప్రభుని ఎరుగని కుటుంబాల నుంచి వచ్చిన వారు. ఓకేనా? వీళ్ళకి పాత విషయాలు ఎక్కువగా మైండ్లో ఉంటాయి. వాళ్ళ యొక్క అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో పడకూడదని చెప్తున్నాను. క్రైస్తవ జీవితంలో పడకూడదు. అది పడటానికి దేవుడు ఒప్పుకోడు. వాటిని ఆత్మీయ జీవితంలోకి తేకూడదు. మనం వాక్యం ప్రకారమే, ఒకసారి ఆయన దగ్గరికి వచ్చాక వాక్య ప్రకారం మనం చేయాలి. హిజ్కియా అని ఈ రాజు ఏం చేశాడండి అంటే 31వ అధ్యాయంలో నేను చదివిన కొన్ని పాయింట్లు, అతడు వర్ధిల్లాడండి, బాగా వర్ధిల్లాడు హిజ్కియా మాత్రం. ఎందుకు దేవుడు అతను వర్ధిల్లింప చేశాడు? అంత వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే అతనిలో అక్కడ ఆ యొక్క యూదా దేశంలో ఉన్నటువంటి విగ్రహాలని మొక్కలుగా చేశాడు అని రాస్తుంది. వర్ధిల్లటానికి హిజ్కియాని దేవుడు వర్ధిల్లింప చేశాడు. ఏంటి? ధర్మశాస్త్రం విషయంలో కానీ, లేకపోతే ధర్మంగా జీవించే విషయంలో కానీ, దేవుడు పనిచేసే విషయంలో ఏం చేసినా హృదయపూర్వకంగా అతను చేసేవాడట. ఆ చేసిన దాంట్లో ఇప్పుడు మనం విగ్రహము అన్నప్పుడు మన జీవితంలో బాగా వినండి ఈ పాయింట్, దేన్ని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో, దేని గురించి అయితే నీ మనసంతా పెట్టుకుంటా ఉంటావో, నీ ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, దేని గురించో ఆలోచిస్తూ ఉంటావో అదే నీకు విగ్రహం. అదే విగ్రహం. దేవుడు నీ మనసులో ఏ విషయాలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయో, ఈరోజు మనకి వాక్యంలో ఏ విషయాలు దేవుడు కాకుండా పని, ఉద్యోగమా, పిల్లల, ఇవి ఉన్నాయి చూసారా, ఇవే విగ్రహాలు. మన హృదయం లోపల ఉన్నవి ఇవే. వీటిని ఆయన హిజ్కియా అలాంటి విగ్రహాలు ఈరోజు మనం దేవుడు కాకుండా, దేవునికి మొదటి స్థానం కాకుండా, ఏదైతే నువ్వు పదే పదే ఆలోచిస్తూ పదే 24 గంటల సమయం అంతా చింతిస్తూ ఏ విషయం మీద ఉన్నామో ఆ విషయమే నీకు విగ్రహం. ముందు దాన్ని పక్కన పెట్టాలి. రెండోది, ఇతను ఏం చేశాడంటే తన ఆస్తిలో ఒక భాగాన్ని దేవుడికి ఇచ్చేశాడు. 31వ అధ్యాయం హృదయపూర్వకముగా చేశాడు అనమాట. ఎలా చేశాడండి? మాడి పనులు
సంతోషంగా తనకున్నటువంటి దాంట్లో ఒక వంతు భాగాన్ని దేవుడికి ఇచ్చేశాడు. తనిచ్చి అక్కడ ఉన్న సేవకులకి ఆహారం ఉండినట్లుగా దేవాలయంలోకి అర్పణలు తీసుకురమ్మని అందరినీ ప్రోత్సహించాడు. వాళ్ళందరూ బాగా తిన్న తర్వాత గొప్ప రాశి మిగిలిపోయిందని బైబిల్లో రాసి, దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే బైబిల్లో ఇలా రాస్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి పేదరికానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. అందుకే మేము ఫస్ట్గా ఏం చెప్తామంటే బైబిల్ ప్రకారం ప్రతి ఒక్కరూ దశమ భాగాన్ని సంఘానికి ఇవ్వాలని, 100 రూపాయలకి 10 రూపాయలు దేవునికి ఇవ్వాలని చెప్పి. క్రొత్త నిబంధనలు అలా కాదు, మనము ఎంతైనా సరే మన దేవునికి అనేది తప్పనిసరిగా ఇస్తే అభివృద్ధి అనేది దేవుడు మనకిస్తాడు. ఇంకా మనకి వాడుకుంటే డబ్బులు అయిపోయినట్టుగా కాకుండా మన దేవుడికి ఇచ్చినప్పుడు వాడితే డబ్బులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎస్తేరమ్మ సాక్ష్యం విన్నారు ఎప్పుడన్నా? డ్యూటీ లేదు, పని లేదు, చేతుల్లో చేయి నొప్పి, తెలుసా మీకు? ఒక 2 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాం. చేతులు నొప్పులు, డ్యూటీకి వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు. 2 పిల్లల్ని చదివిస్తుంది, ₹1 తనకి బయట నుంచి రావడానికి అవకాశం లేదు. 2 పిల్లలు చదువుకుంటున్నారు, 2 కూడా బాగా చదువుతారు, మంచి బుద్ధులు వచ్చాయి 2కి. 2 కూడా చక్కగా కష్టపడి చదువుతారు, దేవుని పని అంత హృదయపూర్వకంగా చేస్తారు. తన కూడా మనశ్శాంతిగానే ఉంది. లేదు కానీ దేవుడు గొప్ప మంచి కృపను దేవుడు అనుగ్రహించాడు. తిన్న తర్వాత కూడా గొప్ప రాశి మిగిలిపోయిందంట అక్కడ. ఇంకా ఆ పరీక్షలు కోసం ప్రార్థనలు చేపిస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటుంది అనమాట. ఇవన్నీ అర్థమవుతుంది అని చెప్పిన వాక్యం. తిన్న తర్వాత ఇంకా ఇవన్నీ హిజ్కియా హృదయపూర్వకంగా చేసేవాడు. తను చేయకుండా ఒకరికి చెప్పలా, తను ఫస్ట్ చేశాడు, ఒక వంతు భాగాన్ని ఇచ్చాడు. అప్పుడు యూదా దేశం చాలా భయంకరంగా ఉందండి పరిస్థితులు, అక్కడ సిచ్యువేషన్స్ ఏం బాగోలేదన్నమాట. అందుకే ఒక గొప్ప ప్రక్షాళన చేశాడు అతను. ఇక్కడ ఒక వంతు ఇచ్చాడు, తర్వాత మిగిలిన వాళ్ళ ఆరాధన చేయడానికి ప్రోత్సహించాడు కూడా. అంత మాత్రమే కాదండి, అసలైన ముఖ్యమైన విషయం, దేవుడి సన్నిధికి రమ్మని ప్రజలను ఎంకరేజ్ చేశాడు. యూదులారా, మీరు ఎందుకు ఇట్లాగా దేవ మందిరాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు? మీరు దేవాలయంలోకి రావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి దేవుని దగ్గరకు రమ్మని ఈ పనులన్నీ కూడా అతను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేశాడు. అతను గట్టిగా చప్పట్లు పెట్టి మహిళ. అయ్యో అలా చేస్తే ఎలాగవుతుంది, ఇట్లా చేస్తే డబ్బులన్నీ పోతాయి, అట్లా చేస్తే టైం ఉండదు పని చేసుకోవడానికి, ఇట్లాగైతే అలాగవుతుంది అనుకున్న వాళ్ళకి మనము దేవుడి వాక్యం ప్రకారం వర్ధిల్లరు, సణుక్కుంటా, ఎవరన్నా ఏమన్నా అంటారనో అనుకుంటా భక్తిని మనం చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు, ఈరోజు నిలబడి ఇట్లా బ్రతికున్నారంటే దేవుని కృపే అనే కృతజ్ఞతతో మన దేవుల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తర్వాత సణగటం, కొనుక్కోవడం, అట్లాగా ఇట్లాంటి విషయాలు దేవుడికి అసహ్యం అని బైబిల్ రాస్తుంది. ఆ సణిగిన వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో కుప్పకూలారని బైబిల్ కొరింథీయులకు రాస్తూ పౌలు గారు గుర్తు చేశాడు వాళ్ళకి. మీరు కూడా ఇలాగ సలగటం ఇలాంటివన్నీ మీకు బాగా అలవాటు, ఇలాంటి పనులు కానీ చేశారంటే ఐగుప్తు దాటాక అరణ్యంలో వాళ్ళు ఏమైపోయారు, మీకు కూడా అలాంటి గతి పట్టిద్దారు బైబిల్లో నోట్ చేశారు. హిజ్కియా వర్ధిల్లటానికి గల కారణాలు హృదయపూర్వకంగా తను చేశాడు అన్నమాట. చెప్పండి, ఎలా చేయాలి మనం? మనస్ఫూర్తిగా చేస్తే వర్ధిల్లుతాం. ఎవరు వర్ధిల్లాలి అని అంటే మనస్ఫూర్తిగా ఈ పనులు దేవుని సన్నిధికి రావటం, మనస్ఫూర్తిగా చేయాలి. ఇతరులను ఆరాధనకి రమ్మనటం. హిజ్కియా మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రోత్సహించాడు అనమాట, రమ్మని చెప్పి. వాళ్ళందరూ కూడా వచ్చారు. అధికారులను రమ్మన్నాడు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అర్పణలు తెమ్మన్నారు, వాళ్ళందరూ తెచ్చారు. సేవ చేసే వాళ్ళందరికీ ఇమ్మన్నారు, సేవ చేసే వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు విస్తారంగా తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత అసలు ఇంకా గొప్ప రాసి మిగిలిపోయిందంట. అక్కడ 31వ అధ్యాయం అంతా ఎన్ని రాసున్నాయండి, నేను అవంతా చదివి మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. దేవుని మందిరపు పని విషయాన్ని, దైవ సంబంధమైనటువంటి విషయాలను
మనస్ఫూర్తిగా మనము చేస్తే తప్పనిసరిగా మనం వర్ధిల్లి తీరతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏ పరిస్థితి వచ్చినా నా అలవాట్లో నేను ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటా. ఏ పరిస్థితి వచ్చినా, ఎవరు విసిగించినా, ఎవరి వలన ఇబ్బందికరమైన విషయాలు జరిగినా దైవ దృష్టితో మనసు ఆలోచించి నాకు రావాల్సిన జీతం విషయంలో, దేవుడు నన్ను వర్ధిల్లింపచేసే విషయంలో నేను ఓపిక పట్టి ఓర్పుతో ఈ పని చెయ్యాలి, అది దైవ దృష్టికి ఇష్టమైందని అనుకుని వదిలేస్తాను. ఎందుకంటే దేవుని దృష్టిలో ఉండాలి కదా. మన దేవుడు హృదయ అంతరంగాలను చూసే దేవుడు. చెప్పండి, దేని చూసే దేవుడు? హృదయపు లోపల ఏం జరుగుతుందో. అందుకని పైకి కనిపించే దాన్ని ఇమాజ్ చేసి దేవుడు చూడండి. పైకి ఎట్లా ఉన్నారు వీళ్ళు, ఓకే, పైకి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఓకే అన్నట్టు మనుషులు అలా అనుకోవచ్చు. దేవుడు అలాంటి అనుకోడు. హృదయం లోపల వాళ్ళు చేసే విషయాలు ఏంటో, ఆలోచించే విషయం ఏంటో అవన్నీ కూడా దేవుడు చూస్తాడు. అందుకే హృదయ అంతరంగంలో దావీదు ఎంతో మంచి మనస్సు కలిగి అతను జీవించాడు. హృదయం లోపల అతనికి సుబుద్ధి ఉందన్నమాట. చాలా మంచి మనసు ఉండటం చేత దేవుడు దావీదుని వర్ధిల్లింపచేశాడు. సమూయేలు దగ్గరికి ఒక్కొక్క కొడుకుని తీసుకొని వస్తే కానే కాదు, ఇతను కాదని లాస్ట్కి గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఇజ్రాయేల్ దేశపు రాజుగా దేవుడు అభిషేకించాడు. ఒకే ఒక కారణం, హృదయం లోపల ఆయనలో ఉన్న దాన్ని దేవుడు చూడడమే అందుకు కారణం. అందుకు దావీదు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క విశ్వాసపు జీవితంలో దేవుని బిడ్డల మీరు కూడా మనము అర్పించి దేవుని కానుకలు ఇచ్చే విషయంలో, లేకపోతే ఆరాధనకు వచ్చే విషయంలో, మనం హృదయపూర్వకంగా దేవుని పని చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో హృదయపూర్వకంగా చేయాలి. ఇతరులను ప్రోత్సహించాలి. మనం చేసి ఇతరులను ఏం చేయాలి? ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు ఇలాగా రండి, ఇట్లాగా చేయండి, దేవుని దగ్గరికి రండి, దేవుడి మాటలు వింటే మంచిగా ఉంటుంది, మీ మనసు బాగుంటుందండి, మీరు మనసు బాగోకుండా ఉంటే దేవుడు మీకు మంచి మనసు ఇస్తాడు, నెమ్మది వస్తుందండి, నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేను వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు, మాటలు వింటంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మాకు కూడా అని చెప్పి. అది జరుగుతుంది. అంతేగాని ఇక్కడ మనం ఈ పని చేసినందుకు మనకి ఇక్కడ ఎవరు జీతం ఇవ్వకపోయినా పని చేయ వారందరికీ దేవుడే జీతం ఇచ్చును అని రాస్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎవరు జీతం ఇస్తారు? అందరికీ దేవుడే అందరికీ కూడా జీతాన్ని అనుగ్రహిస్తాడు. నెహెమ్యా గ్రంథంలో వీళ్ళు చూడండి, నెహెమ్యా గ్రంథంలో చూస్తే దేవుని మందిర పని విషయం అన్నమాట హిజ్కియా హృదయపూర్వకంగా చేశాడు కదా. ఆ మాటల గురించి చెప్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో కూడా అలా దేవుని మందిర పని విషయంలో హృదయపూర్వకంగా చేద్దామంటే నెహెమ్యా ఉన్న వాళ్ళకి చాలా ఆటంకాలు వచ్చాయండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథంలో 3వ వచనం, అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చేటికై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మళ్ళా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లట్టు తన పనివాని ద్వారా విప్పిన ఒక పత్రికను నా యొద్దకు పంపాను. మనము ఇట్లా అనుకోవాలన్నమాట. ఈ నూతన సంవత్సరం హృదయపూర్వకంగా ఆరాధనకి రావాలి, హృదయపూర్వకంగా అర్పణ ఇవ్వాలి, హృదయపూర్వకంగా మన ఒక భాగాన్ని దేవునికి ఇవ్వాలి, హృదయపూర్వకంగా మనం ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా మనుషుల కోసమో ఎవరి కోసమో అన్నట్టుగా కాదు. నేను దేవుని దృష్టిలో దేవుని కోసం, దేవుడు నన్ను రక్షించాడు, నా జీవితంలో ప్రతి మేలు ఆయనే నాకు చేశాడు, ఆయన వల్లే ఈరోజు నేను బ్రతుకున్నాను, సజీవంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అనుకుని ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి. అలాంటప్పుడు మనకు కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టాలని ఇక్కడికి వచ్చినప్పుడు ఇతనికి శత్రువులు బయలుదేరారు. సన్బల్లట్టు అనే అతను కేకేస్తున్నాడు అనమాట, పిలుస్తున్నాడు. మేము ఒక దగ్గర ఒక మీటింగ్ పెడుతున్నాం, నువ్వు మీ వాళ్ళందరూ రండి అని అంటే నేను రాలేను అని చెప్పాడు. ఒకసారితో సాతాను ఊరుకోడండి, ఒకసారితో ఆపడు. మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసి మళ్ళీ కబురు పెట్టాడు. శత్రువు సన్బల్లట్టు అనమాట అతను కబురు పెట్టి, నెహెమ్యా నీతో మాట్లాడాలి, నువ్వు ఇంకా ఆ ప్రాకారాలు కట్టడం, ఆ గోడలు కట్టడం ఆపు, మీ వాళ్ళందరూ ఆపి మీరు అందరూ నా దగ్గరికి రండి అని అంటే నేను చేసే పని చాలా గొప్ప పని చేస్తున్నానండి, నేను రాలేను అని చెప్పాను. చెప్పండి, మనమైతే కనుక అమ్మయ్య సమయానికి వచ్చారు కాబట్టి ఈరోజు ప్రార్థన క్యాన్సిల్, టైంకి దిగారు, అట్లా చాలా రోజులకు వచ్చారు. ఏ ప్రార్థన అయితే ఏముందో, ఉపవాస ప్రార్థన అయితే ఏముంది, ఇంకో ప్రార్థన అయితే ఏముంది, టైంకి వచ్చారు, మొత్తానికి సెలవు పెట్టేద్దాం,
టైంకి పనిపడింది, మొత్తానికి సెలవు పెడదాం అనుకోవద్దు. అది సాతాను పెట్టే ఉచ్చులు అనమాట. అనిపిస్తుందా నేను చెప్పిన మాట? అవి దుష్టుడు బాణాలు విసురుతూ ఉంటాడు. 4 సార్లు విసిరాడు అనమాట. 4 సార్లు ఈ మాట చెప్పాడు, నేను చేసే పని. ఏం పని చేస్తున్నాడు అతను? యెరూషలేము ప్రాకారాలు కడుతూ, గోడలు కన్స్ట్రక్ట్ చేస్తూ దేవుడు పని చేస్తున్నాడు అక్కడ. దేవుడు పని చేయడం అంటే దేవునికి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకు బోల్డ్ ఆటంకాలు రావచ్చు, రాకుండా ఉండవు. అక్కడే మన విశ్వాసం పరీక్ష చేయబడుతుంది. ఎగ్జామ్ అనమాట మనకు. అది పరీక్షలో గెలిస్తే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాం. అంతేగాని దేవుడు అదేదో మనం తృప్తి కోసం కానీ ఆ పరీక్ష వచ్చినప్పుడు మళ్ళీ కబురు పెట్టాడు, మేము రాలేమండి, మేము మా దేవుని ఆలయం పని మీద ఉన్నాము, మేము రాము అని చెప్తే మళ్ళీ కబురు పెట్టాడు. 4 times కబురు పెడితే, నేను చేసే పని చాలా గొప్ప పని. చెప్పండి, దేవుని పని చాలా గొప్ప పని అనగానే ఏవో పెద్ద పద్ధతి అనుకోకండి. మన వంతుల్లో మనం దేవుని దగ్గరికి రావడం, దేవుని దగ్గరికి ప్రజలు తీసుకురావడం, 2 మాటలు చెప్పడం, ఎవరి బాధ్యతలను బట్టి, వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి. 5వసారి అయితే ఇంకా పెద్ద నిందేశాడు ఆయన మీద. అప్పటిదాకా చిన్న మాటలతో ఆపాడు. ఇక 5వసారి రావట్లేదని చెప్పి ఇక సాతాను ఇంకా ఆగడండి. అంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను మీరు తెలుసుకోవాలని సాతాను పెట్టే ఉచ్చులు ఇవి. అలా ఉచ్చులు వేస్తాడు మన మీద. మనం ఎరకి చేప గుచ్చబడినట్టుగా గుచ్చబడకూడదు మనం. అది ఎగ్జామ్ చేసుకో. చాలామంది మాట్లాడతారు ఏంటంటే, ప్రార్థనకు వద్దాం అనుకున్నారండి, అసలు అప్పుడే వచ్చారండి, ప్రార్థనకు వద్దాం అనుకున్నారండి. ఈ మాటలు నేను వింటా ఉంటాను. నిజంగా చాలామంది ఇలా అంటారు. అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టాలి, సాతాను వేసే ఉచ్చులు అనమాట. నేను ఆ పనులు అనేవి ఇంకవన్నీ ఉన్నాయి చూస్తారే, సాతాను ఉచ్చులు పెడతా ఉన్నప్పుడు గ్రహించుకోవాలి. మేము దేవుని సరి ప్రార్థన చేసుకుంటానండి, ఇంట్లోనే ఉంటారు, చర్చిలోనే ఉంటారు, ఏదైనా సరే, ఇంట్లో అయినా సరే మేము ప్రార్థన చేసుకుంటాం. లేకపోతే ఇట్లా నేను రానండి, నేను చేసే పని గొప్ప పని చేస్తున్నాను, ప్రార్థన చేసుకోవాలి నేను అనాలి. కానీ ఇంకా అవకాశం దొరికింది మనకి ఇప్పుడు అని చెప్పి పరుగులు ఎత్తకూడదండి. అవి సాతాను వేసే ఎర అది గుర్తుపెట్టుకొని జయించాలన్నమాట. నెహెమ్యా ఖచ్చితంగా చెప్పాడు. 5వసారి కూడా చెప్పాడు. పెద్ద నింద పడింది ఈసారి, బోల్డ్ నిందలు వస్తుంటాయండి. బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను నిందించి హింసించి తప్పుగా నీ మీద చెడ్డగా ఎవరైనా మాట్లాడితే మనం కాదు, దేవుడే మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. మనం జోక్యం చేసుకుంటే ఏం చేస్తాం మనం కదా? 2 తిట్టేసి వదిలేసి మహా అయితే గొప్పగా చేస్తే అదొకటే చేయగలం. కానీ దేవుడికి అప్పు చెప్పేస్తాం అనుకోండి, దేవా నువ్వే చూసుకునే విషయం అన్నాం అనుకోండి, ఆయన చూసుకుంటాడు. అందుకే ఆత్మీయ జీవితంలో సాతాను ఉచ్చుల్ని ఐడెంటిఫై చేయండి. నేను చేసే పని గొప్పది. నెహెమ్యా చెప్తున్నాడు, మేము రామండి, మేము చేసే చాలు, మేము ప్రేయర్ చేసుకోవాలి, అయితే దేవుని సన్నిధిలో ఉండాలండి, సహవాసంలో ఉండాలండి, ఏ పని పెట్టుకోకూడదండి. అలాగే ఉండాలి తప్ప మనము ముందుకు వెళ్ళకూడదు. సాతాను అప్పటితో ఆగకుండా ఇంకా పెద్ద నిద్ర పంపిస్తాడు మన మీద. ఆగడు. అదే చెప్తున్నాను, ఇంకా పెద్దవి పడతాయి వచ్చులు. అదే సరే భయపడాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ముందున్న భక్తులు నిందలు పడ్డారు, అవమానాలు పొందారు, రక్తాలు కాల్చారు. మన మధ్యలో ఆయనకి చర్మం ఒలిసిన తర్వాత చంపారు. చర్మం మనకేమన్నా అన్ని బాధలు వచ్చాయా? ఈ స్కిన్, ఈ చర్మాన్ని అంతా వదిలి తీసేశాక చంపలేదండి మామూలుగా. ముందు చంపాక చర్మం తీయలేదు, చర్మం అంతా ఒలిసి అప్పుడు చంపారు. అంతంత ఇబ్బందులు మనం లేం కదా అండి. జ్ఞానం మిమ్మల్ని అడగండి దేవుని, దేవా నాకు ఆత్మజ్ఞానం దయచేయి, వివేకంగా ఉన్నట్టు నేర్పించు ప్రభా, లేకపోతే విశ్వాసపు జీవితంలో ముందుకు వెళ్ళలేను తండ్రి, నేను ఆటంకాల్లో ఎట్లా ఉండాలో నాకు అర్థం కావట్లేదు ప్రభా అని అడగాలండి దేవుణ్ణి. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగండి అని చెప్తున్నాడు దేవుడు. అడిగితే నేను మీకు జ్ఞానం ఇస్తానంటున్నాడు ఆయన. మీకు జ్ఞానం ఇవ్వనని ఎక్కడ లేదండి బైబిల్లో. ఇది చదువు జ్ఞానమే కాదండి, జీవితంలో మరి జ్ఞానం ఉండాలండి మరి. అందుకనే నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఏమంటాడంటే, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యాకి ఇంకేంటి తెలుసా? దేవుని మందిరం కొరకు చేసిన దాన్ని అంతటిని బట్టి నెహెమ్యాకి దేవుడు మేలు చేశాడని వాక్యంలో రాయబడింది. నెహెమ్యా గ్రంథం అంతా కూడా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాడ్స్ టెంపుల్ అనమాట. దేవాలయం రీకన్స్ట్రక్ట్ చేస్తున్న పనిలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. నేను పరిచర్యలో కూడా నేను చూశాను, దేవుని సన్నిధికి నిత్యము క్రమముగా వచ్చి వారందరినీ కూడా దేవుడు దీవించాడు. ఇప్పుడు కాదు, నేను గత 20 సంవత్సరాలుగా నేను పరిశీలిస్తా ఉన్నాను. అలాంటి వాళ్ళ దేవుడు నమ్మకంగా నిలబడుతున్న వాళ్ళని దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వస్తున్నాడు. ఒక్క జనవరి 1వ తారీఖుతో మనకు ఆశీర్వాదం వచ్చేదండి.
అర్థమైందండి? ఒక్క రోజుతో లేదా 31st నైట్ ఒక్క రోజుతో ఆశీర్వాదం మనకు వచ్చేది. ఒక జనవరి 1వ తారీఖునే మనకు దీవెన రాదు. సంవత్సరం అంతా కూడా ఈ విషయాలని మనం గ్రహించుకొని దేవునిలో ఎదుగుతూ ఉంటే దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నెహెమ్యాకి ఆటంకాలు వచ్చాయి, మనకి కూడా వస్తాయి. మనకి ఇంట్లో నుంచే వస్తాయి ఆటంకాలు, బయట నుంచి కూడా వస్తాయి, ఇంకొకళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటాయి. అలా వచ్చిన దుష్టుడు అనేక రకాల బాణాలు వేసినప్పుడు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. నాకు కూడా చాలా ఆరోగ్య సంబంధానికి విషయాలు చాలా చాలా వచ్చాయి. అయినప్పటికీ కూడా మనము ఒక స్థిరమైన హృదయపూర్వకంగా దేవుని యొక్క విషయాల్లో మనము ముందుకి వెళ్ళాలి. ప్రజలను నెహెమ్యా ఎంకరేజ్ చేశాడు, నెహెమ్యా కూడా ప్రోత్సహించాడు, మందిరం కట్టడానికి రమ్మన్నాడు. అతని డబ్బుని తనని తీసుకోవాల్సిన అంతకుముందున్న అధికారులు అందరూ లంచాలు తీసుకునేవారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసేసుకునేవారు ఆ పేదవాళ్ళ దగ్గర తీసుకురావడానికి తను ఇష్టపడలా. తనకి రావాల్సిన ఎక్స్ట్రా ఇంకా ప్రజలు ఇచ్చేవారట అధికారికి, అవి కూడా తీసుకురావద్దని చెప్పాడు. దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేశాడు. మీరు రండి, మీరు వచ్చి నా భోజన పాల దగ్గర నేను మీకు సిద్ధపరుస్తున్నాను, మీరు కూడా భోజనం చేయండి అని చెప్పి ప్రోత్సహించండి. నెహెమ్యా కోసం ఒక పుస్తకం రాశారు దేవుడు, బైబిల్. అర్థమవుతుందా? నెహెమ్యా గురించి ఏం రాశాడు దేవుడు బైబిల్లో? ఒక పుస్తకం రాశారు. దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరంలో మరి ఇట్లా అనేక విషయాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నిరాశ పడకూడదు. మరి హిజ్కియా గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అతను హృదయపూర్వకంగా చేస్తూ వచ్చాడు. నా మాటలు ముగిస్తున్నాను. మనం ప్రతి పనిని కూడా నేను చెప్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ విధానంలోనే మనం వర్ధిల్లేవారు ఎవరు అని అంటే దేవుని యొక్క మరి 31వ అధ్యాయంలో ధర్మశాస్త్ర విషయం కానీ, అంటే ఆ రోజున చూడండి, ధర్మశాస్త్ర విషయంలో కానీ, నీతిగా జీవించే విషయంలో కానీ తాను ఏదైతే ప్రారంభించాడో ప్రతి పనిని హృదయపూర్వకంగా అతడు చేశాడు. ఆరాధన చేశాడు, ఇతరులను ప్రోత్సహించాడు, అర్పణలు ఇచ్చాడు, ఇతరులను ప్రోత్సహించాడు, దైవ పరిచర్యకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాడు, వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చి పెట్టాడు, వాళ్ళని పోషించాడు. ఆయన వాళ్ళందరికీ హెల్ప్ చేసి మిగిలిన వాళ్ళందరినీ ప్రోత్సహించి సహాయం చేయమని చెప్పాడు. అలా చేస్తేనట ప్రజలు అంటున్నారు, మేము అంత చేసి అంత శుభ్రంగా తిన్నా సరే ఇంకా చాలా మిగిలిపోతుందండి మాకు అన్నారు. దేవుని స్తోత్రం. కావాలంటే రుచి చూస్తే మనకు అర్థమవుతుందండి నేను చెప్పే విషయాలన్నీ కూడా. అందుకని నూతన సంవత్సరంలో వర్ధిల్లుట, హృదయపూర్వకంగా చేసే పనిని హృదయపూర్వకంగా, అంటే హృదయలో అంతరంగాలని దేవుడు ఎరిగినవాడు. అర్థమైందండి? దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగినవాడు. దేవుడు వాక్యం ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందనంటే చెప్పడం, ప్రోత్సహించటం, వాక్యపు చెప్పే పనిలో మేముండి చెప్తా ఉంటాం. నేనైనా మనందరమైనా సరే ఎవరు పాటిస్తే వాడు వర్ధిల్లుతారు, ఎవరు పాటించకుండా ఈ విధంగా కాకుండా సొంతగా ఉంటే వాళ్ళు వర్ధిల్లలేరు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కేవలం ఇహలోక సంబంధమైనటువంటి విషయాలే కాదు, ఆత్మలో మొట్టమొదటిగా మనం ఎదగాలి. అలాంటి వాళ్ళు వర్ధిల్లుదురు. నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో చక్కటి తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను ఆత్మీయ జీవితంలో వర్ధిల్లేటట్లుగా చేయి ప్రభువా. ఈ సంవత్సరం నేను రక్షించబడి బాప్తిసం తీసుకునేటట్లుగా చేయి ప్రభువా. ఈ సంవత్సరంలో నేను సహవాసంలో ఉండేటట్లుగా మాకు సహాయం చేయి ప్రభువా. ఇదిగో నెహెమ్యాకి ఎన్ని చిక్కులు వచ్చాయి ప్రభువా, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, సాతాను ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఎంతో చక్కగా చెప్పాడు, మేము చేసే పని మంచిది, మేము అక్కడికి రామండి అని చెప్పి. అంటే వాడు ఒక దగ్గర కబురు పెట్టారు, ఓనో మైదానంలో మాట్లాడుకుందాం రండి అని. కాబట్టి నెంబర్ 1, ఆత్మలో ఎదగండి. దేవుడు తప్పనిసరిగా ఇహలోక సంబంధమైన విషయాల్లో వర్ధిల్లింప చేస్తాడు. ఆత్మ వరాలిచ్చి వర్ధిల్లింప చేస్తాడు, ఆత్మ ఫలాన్నిచ్చి వర్ధిల్లింప చేస్తాడు. ఆత్మలో అంటే శరీర సంబంధమైన విషయాలు కాదు, ఆత్మ ఫలం ఇస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ దేవుడిస్తాడు. ఆత్మ వరాలు ఉన్నాయి, బుద్ధి, జ్ఞానము, వివేకము ఇవన్నిటిని ఇచ్చి దేవుడు ఆత్మలో వర్ధిల్లటం అంటే ఆత్మ ఫలము, ఆత్మ వరాలను కూడా కలిగి ఉండటం. అప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా మనం ఏం చింతపడక్కర్లేదండి. అసలు మనం దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నీ చేతికి ఒక చెక్ ఇచ్చాడు దేవుడు,
అది అది నీ చేతుల్లో ఉంది. నువ్వు దాన్ని సంతకం చేస్తే నీ దగ్గరికి డబ్బులు ఎలాగొస్తాయో అలాగే దేవుని వాగ్దానాన్ని పెట్టుకుని మనం ముందుకు వెళితే అవి ఆయన చెప్పినట్లుగా చేస్తే దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఆత్మలో వర్ధిల్లడం. రెండవది హిజ్కియా గురించి చెప్తూ, హిజ్కియా కూడా వర్ధిల్లాడు అని చెప్పాను. అతడు దేవుని మందిరపు విషయంలో, ధర్మశాస్త్రపు విషయంలో, నీతిగా జీవించే విషయంలో మనస్ఫూర్తిగా చేశాడని ఎవరికి తెలుసండి? ఒకవేళ రాజు చేస్తున్నప్పుడు ఈ రాజు రాజ్యాన్ని పరిపాలన చేయకుండా ఇవన్నీ ప్రజల దగ్గర తీసుకుని సంపాదిద్దామని అనుకున్నాడు అని ఎంతో మంది ప్రజలు అనుకుని ఉండొచ్చు. ఇవన్నీ తెమ్మంటున్నాడు, ఇవన్నీ సంపాదించుకుందాం అనుకున్నాడు యోధారాజు హిజ్కియా. మిగిలిన వాళ్ళకి లేని పనులు ఇతరులకు ఎందుకు వచ్చింది అనుకున్న వాళ్ళు ఉంటుంటారా లేనంటారా? ఆ రోజుల్లోనూ ఉంటారు. కానీ దేవుడు దేన్ని చూశాడు? హృదయం లోపల జరిగిన దాన్ని చూశాడు. హిజ్కియాకి దేవుడు అంటే ప్రేమని దేవుడిని దృష్టిలో పెట్టుకుని అతను ఏది చేసినా మనస్ఫూర్తిగా చేశాడని గుర్తెరిగి దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతిదీ దైవ దృష్టితో మనం చేసుకోవాలి. మేము చేసినప్పుడు నేను నా సాక్షిలో చెప్తున్నా, నేను చేయదలుచుకున్నది దైవ దృష్టి ఒకటే ఉంటుంది, మిగిలిన విషయాలు ఏముండదు. మనం అందరం కూడా నూతన సంవత్సరం వర్ధిల్లాలి అంటే, ఆత్మలో ఎదగాలి అనేటువంటి స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండండి. రెండవది, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దైవ సంబంధమైన విషయాలలో, దేవుని సన్నిధి సహవాసాలు ఉండే విషయంలో మనస్ఫూర్తిగా హృదయం లోపల దేవుడు చూస్తాడు కాబట్టి అది గుర్తుపెట్టుకొని మనస్ఫూర్తిగా చేయండి. అంతేకాదు, ఆటంకాలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, కుటుంబ సమస్యలు, సమాజంలో మరి ఎన్నో రకాల పిల్లల వల్ల ఇబ్బందులు చాలానే వస్తాయి. అయినప్పటికీ కూడా అవి సాతాను వేసే వలలని, ఉచ్చులని భయపడకుండా ధైర్యం వహించి హిజ్కియాలాగా మనస్ఫూర్తిగా దేవుళ్ళు మనం కొనసాగుతామంటే ఈ 2022లో మనకి ఏదైతే అవసరమో తప్పనిసరిగా దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీర్చి వర్ధిల్లింప చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము మనందరి జీవితాల్లో ఫలించాలని కోరుతూ మిగిలిన వర్తమానాన్ని ప్రభు చిత్తమైతే వచ్చే వారం విందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు అండి.